రోజు ఒకటే తినకరా, పూరి తిను బాగుంటుంది చెప్తున్నాను కదా. మనన్నా 4 ఇడ్లీ, 2 ఆనియన్ దోశ, 2 గారెలు, 1 పూరి, 1 సిగరెట్ ఇవ్వు. అంతేనా? అంతే. అర్థమైందిలే. ఏమర్థమైంది? నీ నాటకం అన్నా ఊరుకోన్నా. కాఫీ కదా? అవును. నువ్వు అప్ప పెట్టి దమ్ము కొట్టాల్సినంత అవసరం ఏమీ లేదు. నేను మాట చెప్తాను, వింటావా? చెప్పన్నా. ఇక్కడి నుంచి దయచేసి నువ్వు కొట్టు వైపుకి రాకు. నన్ను ఎలా బతకని. ట్రై చేస్తానన్నా. ఏంటి ట్రై చేస్తావా? అంతా నీ వల్లే. రేయ్ డబ్బులు ఎప్పటికి ఇస్తారా? నాకేం తెలుసు. ఓరి ఓరి పొద్దున నుంచి ఇష్టం వచ్చినట్టు తిని తొక్కలేసి రాస్తావా నా మీద? టైము 9 అయింది. ఇకపైనే గణేష్ ఆట ప్రారంభం. చూడరా మామ, ఒక ఎమర్జెన్సీ. ఒక 3000 అప్పిస్తావా? ఒక్క నెలలో తిరిగి ఇచ్చేస్తాను మామ. కావాలంటే ఇంట్రెస్ట్ కూడా వేసేస్తాను రా. ప్లీజ్ మామ, ఒక 5000 అప్పివరా. ఒకే నెలలో తిరిగి ఇచ్చేస్తాను రా. నాన్న మీదట్టు. నీకు నా గురించి తెలుసు కదా. ప్లీజ్ మామ. ఏంటి ఇంకా నీకు డబ్బులు రాలేదా? రేయ్, నేను ఎప్పుడో మైకల్కి ఇచ్చి నీకు ఇవ్వమని చెప్పాను రా. ఇంకా నీ చేతికి రాలేదా? దిగులు పడకు మామ, కన్ఫర్మ్ గా రేపటికి వస్తాయి. ఏంటి డబ్బులు తిరిగి ఇవ్వాలా? ఏంట్రా శివ, ఇంత చీప్ గా నడుచుకుంటున్నావు? ఇస్తాను రా. ఏ బాబు, నా గురించి నీకు తెలుసు కదా, ఇచ్చేస్తాను రా. దేవుడా, దీన్ని కొన్నాళ్ళు నీతోటే ఉంచుకోవచ్చు కదా. ఎత్తితే ఏమంటదో. హలో అక్క, ఎక్కడున్నావురా? ఇక్కడే స్టాండ్ లో. ఒక సవారీ వచ్చిందిరా. శాంతం చర్చి దగ్గర వాళ్ళ కారు రిపేర్ అయిందట. ఎక్కడికో గుడికి వెళ్ళాలంట. ఏంటి లాంగ్ ట్రిప్పా? లాంగే అనుకుంటాను. నీ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చాను. సరే అక్క. వాళ్ళ నెంబర్ నీకు కూడా పంపించాను. అలాగే అక్క. త్వరగా వెళ్ళు. మెల్లగా మెల్లగా. చాలా థ్యాంక్స్ అయ్యా. ఎంత అయ్యిందయ్యా? అది ఒక 13 కిలోమీటర్లు. రోడ్ అంతా గుంతలు గుంతలుగా ఉంది. అక్క చెప్పిందనే వచ్చాను. మీరు చూస్తే ముసలి వాళ్ళు. ఒక 350 ఇవ్వండి. 350? 500 నోట. అయ్యో, చిల్లర నా దగ్గర లేదే. మీదే మొదటి సవారీ. చిల్లర లేదా? అలా అయితే ఉంచుకో. ఉంచుకో. ఎలా వెళ్తున్నాడు చూడు, పోకున్నప్పుడు.